వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో మేము మా బోనాలు అయితే తెస్తున్నాము మా దేవతల. ఈరోజు కానీ వెనకాల జరిగింది మొత్తం మొగలు అయితే మొత్తం సౌండ్ ఏంటండి లాస్ట్ మొగలు సౌండ్. కానీ ఇప్పుడైతే ఇప్పుడు డోల్స్ వచ్చింది. ఇదిగో డోల్స్, డీజే ఎక్కిస్తున్నాం. ఇంకో డీజే ఏంటమ్మా ఇది డీజేకి, ఇది కరెంట్ కోసం జనరేటర్ అయితే ఉన్నాయి. ఇది డోల్స్ ఇప్పుడు డీజే మీద తాడుపట్లు అయితే వేస్తుండు. కానీ వాన పడ్డది దానికి. పొద్దున్నేమో చాలా ఎండ ఉంది. అది కుంకుమాల్సిన పూజ బ్లాగ్. ఇప్పుడు ఈరోజు 2 బ్లాగులు అయితే వేసిన. దానికి అయితే చాలా వాన పడకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సౌండ్ ఏంటి చాలా డీజే మీద కవర్ అయితే కొనాల కోసం రెడీ అయితే చేస్తున్నాం. ఇది మన చేతిలో ఇవైతే ఉన్నాయి. సామాన్ అన్ని అందరికి ఇచ్చేసి వచ్చినాం. ఇప్పుడే దానికి ఇప్పుడు బొట్టు కొట్టేస్తున్నాం. వాన చాలా అవుతుంది. ఇప్పుడు డీజేకి బెల్స్ అయితే వెళ్తున్నారు. అది డీజేలో కాకుండా ఇప్పుడు వాన అయితే వెళ్తుంది. ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇదిగో అందరు ఉన్నారు అన్నాళ్ళు ఇట్లా. ఓమో ఎంత వాన వెళ్తుందిరా. ఇప్పుడు లైట్స్ కూడా ఆఫ్ చేసాము మేము. ఇదిగో ఇంకా అమ్మవారి చేసి చూడండి మొత్తం గోల్డ్. బయట వాన మాత్రం చాలా వాన అంటే చాలా వాన పడుతుంది. అదిగో అక్కడ డోల్స్ ఉన్నాయి, అవి కూడా వానలోనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడే చూసిన వాననైతే ఫుల్ అవుతుంది. బయట సిమాయిలు ఉన్నాయి ఇక్కడ పూజ కోసం. ఇవైతే ఇందులో మా చెల్లె ఇట్లా వెయ్యలేదు, ఇంకా వాన పడుతుందని రాలేదు కావచ్చు. ఇది ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు ఇవైతే వేసేద్దాం. ఇక్కడ అటుపక్క ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ఇందులో స్పేస్ కూడా లేదు వేసేనికి. మొత్తం చీకటి ఉంది. వేసేద్దాం. అటుపక్క దాని నా వాయిస్ వినవలేదు. ఇప్పుడు నా వాయిస్ అన్ని రావాల్సిందా. ఇప్పుడు ఆయిల్ అయితే పోసేద్దాం. ఇంకా ఇప్పుడు వత్తలు కూడా ఇచ్చిండు అటుపక్క నుండి అడుగుచి. వాన కొద్దిగా తగ్గిందనుకో బోనాలు మొదలవుతాయి. ఇంకా ఇప్పుడు నా లైట్ ఆఫ్ చేస్తే చూడండి మొత్తం చీకటి అయిపోతుంది. ఎదుగో మొత్తం చీకటి అండి. ఇప్పుడు లైట్ ఆన్ అయితే చేద్దాం. మొత్తం చీకటి మొత్తం. ఇప్పుడు టైం ఏమో 5:50 అవుతుంది కానీ అయినా మొత్తం చీకటి అయితే ఉంది. కథ మొత్తం వాన తగ్గిపోయింది. చలో జై భవాని. ఈ సెట్ అయితే అనిపోయింది. ఇక్కడ సైడ్ కమింది. అంకల్ హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాన అయిపోయింది. వాన అయిపోయింది అన్న. ఇప్పుడు వాన అయిపోయింది. ఇప్పుడు ఈ బోర్డు అటుండేది ఇటు తెచ్చిండు. ఇది ఇన్స్ట్రక్షన్ ది టైమింగ్ ది. చెప్తున్నారు నార్మల్ లాంగ్వేజ్. అసలు ఏం చెప్తున్నారా? ఏ అన్నయ్య కదా కనెక్ట్ అవుతున్నాయట. ఏంది వైఫై చుక్క చుక్కే చుక్క చుక్కలేదు. కొత్త ఫోన్ కొన్నాడా? కొత్త ఫోన్ కొన్నాడు. ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుండ. కనెక్ట్ ఏమన్నా కనెక్ట్ ఓన్లీ దిస్ టైం ఆల్వేస్ కనెక్ట్ కనెక్ట్ అయింది. కొత్త ఫోన్. ఏం ఫోన్? ఏం ఫోన్? సామ్సంగ్ గెలాక్సీ A55. సామ్సంగ్ గెలాక్సీ A55 సాయన. కెమెరా చెక్ చేస్తుండే విశాల్. ఓ ఆయన ఫోటో ఫస్ట్. కరెంట్ కూడా వచ్చింది ఇప్పుడే. లైట్స్ చాలేని అన్నాక బయట లైట్ చాలు చేయాలి. విశాల్ సెకండ్ ఇన్సైడ్ మొత్తం లైట్లు. ఇప్పుడు మనీ అయితే వేస్తున్నాడు.
ఇక్కడ మేమైతే సెటప్ చేస్తున్నాం. ఇదిగో మా బస్ మా వర్షిత్ సామ్ అయితే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు. మా మన అయితే వచ్చిండు గాయస్. అయితే మా బన్న ఆల్రెడీ మీకు డెకరేషన్ చూపెట్టే ఉంటాడు. సో ఈ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి గాయస్. ఇంకా లైక్ చేయమను, లైక్ చేస్తలేరు. ఎవరంట లైక్ చేస్తలేరట? మీరు చేస్తలేరు. మా బన్నీ కడగరాదు. సో ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు. చెమికిలే మొత్తం అన్న, లైట్లే చెమికిలు అన్న కొన్ని అంటే చూడ పోయినాయి కొద్దిగా ఆడ అంగ మీద మొత్తం చెంపులే. చాలేడు చాలేడు ఇప్పుడు డీజే పెట్టినాం. కొట్టు కొట్టు కొట్టు. లైట్ ఆన్ చేసిననే చేద్దాం. మొత్తం టాప్ అంత టాప్ డీజే అవేమో పట్టుకోతుండు సామాన్. ఇది యాంప్లిఫైర్ లో ఏమంటారు ఇప్పుడు మళ్ళా విషయాలు పట్టుకోతుండు. ఇప్పుడు యాంప్లిఫైర్ లెక్క అదేమో చిన్న ఉంది మిక్సర్ పట్టుకోతుండు. క్లాస్ వారా ఏమంటారు? క్లాస్ వార్ అంట పెట్టేసిండు. వావ్ రాజానాయుడు బస్. అరే రే కాళ్ళు మీకని చెప్పు. సెలవు ఇప్పుడైతే మొత్తం బనానా అయితే అయిపోయింది. ఇప్పుడు బోనాలు అయితే చాలా అవుతాయి. ఇప్పుడే లైట్లు కూడా వేసేసిండ్రు. ఇంకో ఇప్పటిదాకా మొత్తం పచ్చి ఉండని ఇవన్నీ దులిపేసి వేసినాం. ఇప్పుడు లైట్స్ వచ్చినాయి. ఇప్పుడు మొత్తం లైట్లు అయితే వచ్చినాయి. ఇంకా ఇది వాల్దాని కొద్దిసేపు వేయలేము. అది మొత్తం ఒక లైట్ స్టిక్ తీసుకొని మొత్తం ఊపేసాం, లేకుంటే షాక్ వస్తుంది. ఇవి నార్మల్ గా ఉన్నాయి లైట్లు, అందుకని షాక్ వస్తాయని దులిపేసి ఇప్పుడు వేసినాం. గౌరీ ఏమేమి చెప్తున్నా నాకు చూపెట్టి. ఇప్పుడు గౌరీ అయితే తీస్తుంది మా చెల్లె. ఇప్పుడు బోనాలు అయితే తీస్తుంది. చూద్దాము ఏమేం చేసిందో. నాకైతే తెలియదు బోనాల గురించి ఏం తెలియదు. ఇప్పుడు చూద్దాం ఒకసారి చూపెడుతుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టిండు. దాంట్లో ఏమేమి ఉంటాయా గౌరీ? దాంట్లో పిల్లపన్నం అండి వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత మనం అలా నూనె పోసి దీపం పెట్టి తీసుకొని రావాలా. దాంట్లో మొత్తం బెల్లపన్నం ఉంటా? బెల్లపన్నం ఉంటుంది. ఇంకా మీద అది ఏమంటారు? దీపం అది ముట్టించే ఇప్పుడు నెత్తి మీద పెట్టుకొని పోతారు అంట. ఇంకేమన్నా వేరే ప్రసాదం అయితే ఇప్పుడు ఇక్కడ బోనం అయితే రెడీ చేస్తుండ్రు. ఇదిగా ఇప్పుడే మేము డీజిల్ కోసం అయితే పోయినాం. ఇప్పుడు ఆడ డీజిల్ అయితే తీసుకొని వచ్చినాం. డప్పులు అయితే వెళ్ళినాయి, ఆడికి అయితే వెళ్ళినాయి. ఇప్పుడు డీజే కూడా వెళ్తుంది మా ముంగట. అదిగో డీజే. ఇంకా డప్పులేమో అక్కడ ఉన్నాయి, అక్కడ వెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి అయితే వెళ్ళి డప్పులు కొట్టుకుంటూ వాళ్ళని అయితే తీసుకొని వస్తారు, ఆ బోనాలు తీసే వాళ్ళని. గుడి వాళ్ళు కూడా బోనాలు అయితే తీసిండ్రు. గుడి వాళ్ళు ఇడ తీసిండ్రు. ఇలా చాలా అయిపోయింది ఇక్కడే. చూద్దాం.
ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, స్కూల్ నుండి చాలా అవుతుంది. అటుపక్క సంతోషమే ఎత్తినగానే పాల అందరినీ ఆయన ఆరోగ్యంతో అక్కడే పాల పటాకీలు కొట్టేస్తున్నాం ఇప్పుడు. రాజన ఉంది. అంటలే అంతేనండి.
దేవి దగ్గరికి ఇదిగో ఇప్పుడు బోనాలు అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు అందరు వచ్చేసిండ్రు. ఇప్పుడు పూజన అయితే జరుగుతుంది. ఇప్పుడు పంతులు కూడా వస్తాడు. వీళ్ళకి అన్నం కోసం ఇప్పుడు అన్నం అయితే ఇడు ఉన్నాయి, తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు మేము వాటర్ అయితే వస్తున్నాం వీళ్ళకి. ఇంకా అన్నం భోజనం కూడా ఇక్కడ రెడీ అయితే చేసేసినాం. ఇప్పుడు పూజ అయ్యాక వీళ్ళైతే తింటారు. ఇప్పుడు పూజ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరు అయితే వెళ్తున్నారు.